ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. దయచేసి ఓపిక్గా ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే అసలు దర్శనానికి ఎవరెవరు ఫ్రీగా వెళ్ళవచ్చు, ఎవరెవరికి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళగానే 300 రూపాయల దర్శన టికెట్ కలుగుతుందో అంటే తీసుకోవచ్చో వారందరికీ నేను చెప్తానన్నమాట. దయచేసి ఈ వీడియో 5 నిమిషాలు చూస్తే మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు దయచేసి మీలో ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్లోనే మాత్రమే కాకుండా టెలిగ్రామ్ ఛానల్లోను, ఇన్స్టాగ్రామ్ ఛానల్లోను, వాట్సాప్లో కూడా ఇస్తున్నా. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దామా. నేను చూపించబోతున్న ఈ 7 మందిలో కొంతమందికి ఫ్రీ దర్శనం ఉంది, మిగతా కొంతమందికి డైరెక్ట్గా కొండపైకి రాగానే 300 రూపాయల దర్శన టికెట్ మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మీ అందరికీ ఎన్ఆర్ఐల గురించి చెప్తున్నా. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఎవరైతే గనక నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియాగా పిలువబడతారు వారిని ఎన్ఆర్ఐ అంటారు. అంటే వాళ్ళు ఇండియా దాటి, అంటే వాళ్ళు ముందుగా ఇండియన్సే, ఇప్పుడు ఉద్యోగరీత్యా కావచ్చు, మిగతా చదువుకోవాలనో లేకపోతే ఏదో రకంగా అవుట్ సైడ్ ఇండియా బయట ఉంటారో ఎన్ఆర్ఐగా వాళ్ళు పిలువబడతారో వాళ్ళని ఎన్ఆర్ఐస్ అని అంటారనమాట. వారు ఏ టైంలో అయినా కానీ ఇండియాకి వచ్చినప్పుడు, ఇండియా వచ్చిన తర్వాత 30 రోజుల లోపల, అంటే మీరు ఇండియాకి రాగానే 30 రోజుల లోపల కొండపైన డైరెక్ట్గా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు 300 రూపాయల దర్శనం టికెట్ అప్పటికప్పుడు ఏటీసీ సర్కిల్ దగ్గర పే చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే దీనికి గాను మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, మీ యొక్క పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు కదా, ఎప్పుడు మీరు ఇండియాకి వచ్చారు అన్నది ఎయిర్పోర్ట్లో, ఆ ఎయిర్పోర్ట్లో స్టాంప్ వేసినటువంటి వ్యాలిడ్ పాస్పోర్టు తీసుకొని రావాలన్నమాట. అది మీరు చూపించాలి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు కూడా మీతో పాటు ప్రయాణం చేస్తే వారు కూడా డైరెక్ట్గా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి 300 రూపాయల టికెట్ అప్పటికప్పుడు తీసుకోవచ్చు. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటే 1 ఇయర్ కిడ్, అంటే 1 సంవత్సరం లోపల పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ పిల్లలు పుట్టినప్పుడు మీకు డిశ్చార్జ్ సమ్మరీ కానీ లేదా ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి తీసుకొని తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు తీసుకొని సుపదం క్యూ లైన్లోకి గనక మీరు వెళ్ళినట్లయితే మీకు ఫ్రీ దర్శనం అన్నమాట. ఎటువంటి దర్శన టికెట్ మీరు తీసుకోకుండా డైరెక్ట్గా ఆ సంవత్సరం పిల్లోడితో పాటు మీరు కూడా తల్లిదండ్రులు వెళ్ళవచ్చు. అయితే తల్లిదండ్రులకి ఆల్రెడీ 12 సంవత్సరాల లోపల సంతానము బిడ్డ ముందుగా ఉన్నట్లయితే ఆ బిడ్డ కూడా ఈ తల్లిదండ్రులు ఈ యొక్క 1 ఇయర్ బాబుతో కూడా మీరు వెళ్ళవచ్చు. అయితే ఈ సంవత్సరం లోపల పిల్లలతో కేవలం తల్లిదండ్రులు, అలాగే ఆ పిల్లవాడి యొక్క అక్క కానీ చెల్లి కానీ 12 సంవత్సరాల లోపల ఉంటే వారు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. వారందరూ కూడా సుపదం క్యూ లైన్లో అప్పటికప్పుడు, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరు, మిలిటరీ పీపుల్ అంటే ఎవరండి, మన దేశానికి సరిహద్దుల్లో ఉండి ఎవరైతే సేవ చేసుకుంటున్నారో వారిని మిలిటరీ పీపుల్ అంటారు. ఆ మిలిటరీ పీపుల్ కూడా డైరెక్ట్గా మీరు ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి 300 రూపాయల దర్శన టికెట్ తీసుకోవచ్చు. అయితే మీకు ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్టుగా గవర్నమెంట్ వారు మీకు ఇచ్చినటువంటి మిలిటరీ ఆర్గనైజేషన్, మీ కంపెనీ మీకు ఇస్తుంది కదా, మీ గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఆ ఐడి కార్డులో ఖచ్చితంగా మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే మీ కుటుంబ సభ్యులు కూడా మీతో కలిపి ఏటీసీ సర్కిల్ దగ్గర అప్పటికప్పుడు 300 రూపాయలు దర్శనం టికెట్ తీసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే 4వ పాయింట్ ఎవరు, సర్వదర్శనం టోకెన్స్. ఈ సర్వదర్శనం టోకెన్స్ అనేవి తిరుపతిలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవి ఫ్రీగా ఇచ్చేటటువంటి సర్వదర్శనం టోకెన్స్. వీటికి మీరు ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. తెల్లవారుజామున ప్రతిరోజు కూడా 2 గంటలకే ఈ సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి వయోవృద్ధులైనా తీసుకోవచ్చు, వికలాంగులైనా తీసుకోవచ్చు,
చంటి పిల్లలు అంటే ఎవరైనా 12 సంవత్సరాల లోపల దాటిన వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా తిరుపతి వచ్చి ఈ సర్వదర్శన్ టోకెన్లు తీసుకోవచ్చు. ప్రతిరోజు ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి 25,000 టోకెన్లు ఇస్తున్నారు. ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా ఫ్రీ దర్శనం టోకెన్లు అనమాట. ఆ తర్వాత 5వ పాయింట్ దివ్య దర్శన టోకెన్లు. దివ్య దర్శనం టోకెన్లు అంటే ఏమిటి? అలిపిరి నడక మార్గంలో ఇస్తున్నారు, అలాగే శ్రీవారి నడక మార్గం భక్తులకి ఇస్తున్నారు. ఈ దివ్య దర్శనం టోకెన్లని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సర్వదర్శనం అన్నా దివ్య దర్శనం అన్నా ఒకటే అని. కానీ కాదు, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ దివ్య దర్శనం టోకెన్లు అనేవి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ప్రస్తుతము ఎంట్రన్స్లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో ఇస్తున్నారు. ఇవి కూడా ఫ్రీ దర్శనం టోకెన్లే. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. వీటికి ఎటువంటి డబ్బులు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నా, సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నా కూడా ఏటీసీ సర్కిల్ దగ్గర మీరు రిపోర్టింగ్ చేయాలి. ఈ 2 కూడా ఫ్రీ దర్శనం టోకెన్లే. ఈ 2 తీసుకున్న వారు ఒకటే క్యూ లైన్లో ఉంటారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత 6వది అంగ ప్రదక్షిణ టోకెన్లు. అంగ ప్రదక్షిణ టోకెన్లు అంటే ఏమిటి? గుడి లోపల ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి స్వామివారి గర్భగుడి లోపల ఒక రౌండ్ అంగ ప్రదక్షిణ చేస్తారనమాట. వీళ్ళని అంగ ప్రదక్షిణ టోకెన్లు తీసుకోవాలి. ఈ టోకెన్లు అనేవి కేవలం మీకు ఆన్లైన్లో మాత్రమే ఇస్తారు. ప్రతి నెల కూడా మీకు ఈ టోకెన్లు విడుదలవుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఫ్రీ టోకెన్లే. ఇవి నెలకి 750 టికెట్లు మాత్రమే ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. ఆ తర్వాత వయోవృద్ధులు వికలాంగుల దర్శనం టికెట్లు. ఇవి కూడా ప్రతి నెల కూడా ఆన్లైన్లో ఫ్రీగా మీ అందరికీ ఇస్తారు. ఇవి కూడా నెలకి 1000 టికెట్లు, అంటే ప్రతి రోజుకి 1000 టికెట్లు చొప్పున ప్రతి నెల కూడా విడుదల చేస్తారు. వీరందరూ ఎక్కడ రిపోర్ట్ చేస్తారు? సౌత్ మాడా స్ట్రీట్ నియర్ బ్రిడ్జ్ దగ్గర వీరందరూ కూడా రిపోర్టింగ్ చేస్తారు. సో ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు అయినా, సీనియర్ సిటిజన్ టోకెన్లు అయినా కూడా ఫ్రీ టోకెన్లే. అంగ ప్రదక్షిణ టోకెన్ వాళ్ళేమో సుపదం దగ్గర రిపోర్ట్ చేస్తారు. వయోవృద్ధులు వికలాంగులేమో సౌత్ మాడా స్ట్రీట్ బ్రిడ్జ్ దగ్గర రిపోర్టింగ్ చేస్తారు. సో ఈ వయోవృద్ధులు అయితే మధ్యాహ్నం 1 గంటకి రిపోర్ట్ చేస్తారు. అంగ ప్రదక్షిణ టోకెన్ వారైతే 2 గంటలకు రిపోర్టింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరందరూ ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. సో ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.